హలో అండి. ఈ ఇల్లు చూడండి. చాలా సింపుల్‌గా ఉంది. కానీ ఇందులో ఒక గొప్ప జీవితం దాగి ఉంది. ఈ ఇంటి యజమాని తన స్తోమతకు తగ్గట్టుగా జీవిస్తున్నాడు. ఎవరిని చూసి అప్పులు చేయలేదు. ఆడంబరాల కోసం జీవితాన్ని అమ్ముకోలేదు. గుర్తుంచుకోండి. మనిషి తనలా బ్రతకడానికి పెద్ద ఖర్చు ఉండదు. కానీ ఎదుటివాడిలా బ్రతకాలనే ప్రయత్నమే మనిషిని అప్పుల్లోకి, ఆందోళనలోకి, చివరకు నాశనం వైపు నడిపిస్తుంది. సంతోషం పెద్ద ఇంట్లో ఉండదు. మనశ్శాంతి ఉన్న ఇంట్లో ఉంటుంది. మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోకండి. మీ సామర్థ్యానికి తగ్గట్టుగా జీవించండి. అదే నిజమైన విజయం. అదే నిజమైన సంపద. చూడండి, అన్ని పాత రేకులు, మిగిలిపోయిన రేకులు, వెదురు కర్రలు వీటితోనే కట్టుకున్నాడండి ఈయన. చిన్న ఇల్లు ఆయనకు తగ్గట్టుగా కట్టుకున్నాడు. అన్ని వేస్టేజ్తోనే, మనం వద్దనుకున్న పడేసుకున్న వాటితోనే ఈయన కట్టుకున్నాడు. చూడండి, చాలా సింపుల్గా కట్టేసుకున్నాడు ఇల్లు. మీకు ఈ మాటలు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.